స్వయం కృషితో ఏపీ రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగారు ఆ నాయకుడు. గత చంద్రబాబు ప్రభుత్వంలో కీలక పదవిని చేపట్టి సమర్థవంతమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీ అన్నట్లుగా అక్కడి రాజకీయం మారిపోయిందా? అజాతశత్రువైన ఆ నాయకుడికి అందరూ జేకొడుతుంటే ప్రత్యర్థి పార్టీలో గుబులు మొదలైందా? ఇంతకు ఎవరా నేత? ఎందుకు జనంలో ఆయనకు ఇంతటి ఆదరణ? తెలుగు జాతి ఆత్మగౌరవం అంటూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు నిజమైన సైనికుల్లా పలువురు నేతలు ఉన్నారు. అలాంటి వారిలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నిమ్మకాయల చినరాజప్ప ముందు వరుసలో ఉంటారు. ఎన్టీ రామారావు నేతృత్వంలో ఎంతటి వినయ విధేయతలు విశ్వాసంతో పనిచేశారో ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోనూ కించిత్తు కూడా తేడా లేకుండా అంతే విశ్వాసంతో పనిచేస్తున్న వ్యక్తుల్లో నిమ్మకాయల చినరాజప్ప ప్రథముడిగా ఉంటారు. టీడీపీతోనే మమేకమై కొనసాగుతున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానని, పార్టీలో ఎవరైనా సరే ఆయన నిర్ణయాలకే కట్టుబడి ఉంటారని చెబుతుంటారు చినరాజప్ప. పార్టీ అధినేత తనకు అప్పగించిన ఎంత చిన్న బాధ్యత అయినా, పెద్ద బాధ్యత అయినా ఏమాత్రం భేషజం లేకుండా క్రమశిక్షణ గల సైనికుడి మాదిరిగా నిర్వర్తించడంలో ఆయనకు ఆయనే సాటి అంటారు టీడీపీ నేతలు, శ్రేణులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా తూర్పుగోదావరి జిల్లా. అలాంటి జిల్లాలో టీడీపీ బరువు బాధ్యతలను తన భుజస్కంధాలపై మోసిన పార్టీ సైనికుడు చినరాజప్ప. 1992 నుంచి 2014 వరకు సుదీర్ఘంగా 22 ఏళ్ల పాటు తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షునిగా చినరాజప్ప సేవలందించారు. టీడీపీలో ఇది ఓ రికార్డనే చెప్పాలి. టీడీపీకి తొలి నుంచి తూర్పుగోదావరి జిల్లా పెట్టని కోటలా మారడానికి చినరాజప్ప చేసిన కృషి ఎంతో ఉందంటారు. రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా చినరాజప్ప పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారంటారు. చినరాజప్పది ఎవరినీ నొప్పించని మనస్తత్వం, వినయం, విధేయత లాంటి లక్షణాలు కలగలిసిన చినరాజప్ప అజాత శత్రువు అని ప్రజలు కొనియాడుతుంటారు. ఎంతటి స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండడం చినరాజప్ప సహజ లక్షణం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా స్వయంగా వెళ్లి పరిష్కరించడం ఆయన నైజం. కోనసీమలో పుట్టిన తనకు ఘన విజయం అందించిన పెద్దాపురం నియోజకవర్గం ప్రజలకు రుణపడి ఉంటానంటారాయన. నియోజకవర్గంలో సాధారణ వ్యక్తిలా తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ పలువురి ప్రశంసలు పొందుతున్నారు చినరాజప్ప. 2019 ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైనప్పటికీ చినరాజప్ప విజయం సాధించడానికి ఆయన కృషి, పట్టుదల, నిబద్ధత, అజాత శత్రువుగా ప్రజల్లో సంపాదించుకున్న ప్రేమాభిమానాలే కారణమంటారు. ప్రస్తుతం ఆయన పెద్దాపురం నుంచే మళ్లీ పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ వార్ వన్ సైడ్ అనే టాక్ వినిపిస్తోంది. చినరాజప్ప విజయం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఫ్యాన్ హవా బీభత్సంగా నడిచినా పెద్దాపురం జనం మాత్రం చినరాజప్పనే గెలిపించుకున్నారు. మరోసారి కూడా ఆయనే తమ ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నారు. మరోవైపు ఆయన కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గత 2 సార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి ఎలా పాటుపడ్డారో వివరిస్తున్నారు. ప్రజలు కూడా ఆయన వైపు సానుకూలంగా ఉన్నారు. దీంతో ఈసారి చినరాజప్పకు భారీ మెజారిటీ కన్ఫర్మ్ అంటున్నారు.